ఒకరిని ఒక్కసారి మోసం చేయొచ్చు, అందరినీ ఒకసారి మోసం చేయవచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేరని బడ్జెట్ పై వివరణ ఇస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ విషయాలు ప్రజలందరికీ తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టవలసిన బడ్జెట్ ను 6 నెలల సమయం గడిపి కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 పథకాలు నెరవేరుస్తారా లేదా అని ప్రజలందరూ వేయి కళ్ళతో ఎదురు చూశారు. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు, అన్నదాత సుఖీభవ ఎప్పుడు ఇస్తారు అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అయితే రైతులకు నాట్లు వేసే ముందే రైతు భరోసా పథకాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ కూడా వాళ్ళ యొక్క బడ్జెట్ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయాలి. ఎందుకంటే సుమారు 6 నెలల నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సమయం గడిపి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే కార్యక్రమం చేశారు. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడా లేదా? 1000 కళ్ళతో ముఖ్యంగా స్కూల్కి పంపిస్తున్న పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎప్పుడు ఇస్తారు ఈ తల్లికి వందనం? స్కూల్స్ ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. ఇంతవరకు దాని గురించి ఎటువంటి ప్రకటన కూడా చేయలేదని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నమాట వాస్తవం తల్లులందరూ కూడా. అట్లానే రైతులు ముఖ్యంగా ఈరోజు ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రైతు భరోసా ఎప్పుడు కూడా పంటలు వేసే ముందే రైతు భరోసాని ఇవ్వటం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడో అన్నదాత సుఖీభవ అని, జనరల్ గా రైతులు పెట్టుబడి పెట్టే ముందే, ఎందుకంటే నార్లు వేయటం కానీ లేకపోతే పంటలు వేయటం కానీ దున్నటం కానీ ఎరువులు కానీ ఇలాంటి సమయంలోనే రైతుకి ఎక్కువగా ఈ యొక్క డబ్బులతో అవసరం ఉంటుంది. సో అలాంటిది ఏమన్నా ఇస్తారేమో అని ఎదురు చూడటం జరిగింది. సో ఈ విధంగా ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న ప్రవేశపెట్టారు బడ్జెట్. సరే, ఏ విధంగా మరి ఈ యొక్క పథకాలని సూపర్ 6ని అమలు చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు ఒక్కసారి ఏం చేశారు వీళ్ళు అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే